అరకులోని కోకో ఫ్యాక్టరీలో ఉన్న ఈ బొమ్మలు అచ్చం రియల్ చాక్లెట్ లానే ఉన్నాయి. మా అమ్మాయి అయితే దాన్ని పోయి కొరికేస్తుంది. ఇంకో అమ్మాయి ఏమో కోకో ప్లాంట్ నుండి కోకోని తుంచేయడానికి ట్రై చేస్తుంది. ఫ్యాక్టరీ మొత్తం ఇలా కోకో ప్లాంట్స్తోని డెకరేట్ చేశారు. కిడ్స్ మాత్రం ఫుల్ అట్రాక్టివ్గా ఉన్నాయి కిడ్స్కి. అలా లోపలికి వెళ్తే అక్కడ చాలా చాక్లెట్లు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి డిఫరెంట్ ఫ్లేవర్స్తోని. ఇవన్నీ సేల్స్కి పెట్టారంట. విజిటర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చినవి కొనుక్కోవచ్చు. ఇక్కడ చూస్తే ఫ్లేవర్స్ మనం ఏవి అడిగితే అవి ఇస్తారు. ఆల్మండ్, బట్టరు, పీనట్టు, ఏవి కావాలంటే అవి మనం కొనుక్కోవచ్చు. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. 20, 50 అలానే ఉన్నాయి. బయట చూస్తే ఇక్కడ లోపల చాలా చీప్గానే ఉన్నాయి. ఇదంతా బయట వ్యూ. ఫుల్ అట్రాక్టివ్గా బొమ్మలతోనే ఉంది. ఇది నైట్ వ్యూ మాత్రం అద్దరిపోయింది. మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది కాబట్టి లైటింగ్తో ఫుల్ అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి ప్లేయింగ్ కూడా ఉంది, కానీ నైట్ అయ్యేసరికి అది క్లోజ్ చేసేసారు. లోపల ఫ్యాక్టరీ మొత్తం ఇలా కోకోస్తోనే కలర్ఫుల్గా డెకరేట్ చేశారు. మెయిన్ ఫ్యాక్టరీ లోపల ఉంటుంది. అక్కడికి వెళ్ళాం కానీ కెమెరాస్ని తీసుకెళ్ళనివ్వలేదు. అక్కడ మనం లోపల వాళ్ళు చాక్లెట్ ఎలా తయారు చేస్తారు, కోకో ప్లాంట్ నుండి కోకోస్ ఎలా ఎండబెట్టి చేస్తారు అనేది మాకు మొత్తం చూపించారు. పిక్స్ మాత్రం తీయకూడదని చెప్తే మేము తీయలేదు. వాళ్ళు ఫుల్ హైజెనిక్గా హ్యాండ్స్, గ్లౌస్, మాస్క్తోని తయారు చేస్తున్నారు. ఆ మిషనరీస్ నుండి చాక్లెట్ ఎలా వస్తుంది అనేది మనం చూడొచ్చు. అలా మొత్తం తిరిగి వస్తూ ఉంటే మాకు తలా ఒక చాక్లెట్ ఇచ్చేశారు. విజిటర్స్ అందరికీ వెళ్తూ ఒక చాక్లెట్ పంపిస్తారంట.